ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో ఇద్దరికి 12 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 84 మందికి 1,46,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ 10 నెలల వ్యవధిలో 84 ఫైల్స్ 84 ఫైల్స్కి గాను 1,46,00,000 ఈ 84 మందికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయపడ్డామని చెప్పి ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇంకా 75 ఫైల్స్ ఆ యొక్క పేషీలో పెండింగ్ ఉన్నాయి. అతి దగ్గరలో అవి కూడా ప్రాసెస్ అయ్యి చెక్ రూపంలో మన దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ప్రజల్ని ఈ సందర్భంగా కోరేది ఒకటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏనాడైనా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క రూపాయి తెచ్చిన పాపానికి పోలా. ఈరోజు ఈ 10 నెలల వ్యవధిలోనే సుమారు 1,46,00,000 తీసుకొచ్చి ఉన్నాం. అంటే రాబోయే 4 సంవత్సరాలు ఇంకా 75 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. రాబోయే 4 సంవత్సరాలు అవకాశం మేరకు ఎవరైతే అర్హత ఉందో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థికంగా సతమతం అవుతా ఉన్నారో వారందరికీ కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయపడడానికి రాజమండ్రి సిటీ నియోజకవర్గం సిద్ధంగా ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియచేస్తూ ప్రజలను కోరుతా ఉన్నాం.